ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవతి దేవునికి నా వందనములు, పాస్టర్ గారికి నా వందనాలు, కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. సిలువలో పలికిన 7వ మాట, లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణం విడిచెను. ఈ వాక్యం ద్వారా మనకు ఏం అర్థమవుతుంది అంటే, చివరి క్షణాల్లో దేవుడు తన ఆత్మను ఎంత పరిశుద్ధముగా దేవుని చేతికి ఎలా అప్పగించుకున్నాడో చూద్దాం. మరియు దేవుడు పుట్టుక నుండి మరణము వరకు ఎంత పరిశుద్ధుడుగా జీవించాడో కొన్ని లేఖనాల ద్వారా తెలుసుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 44వ వచనం చదవనండి. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయెను. గర్భాలయపు తెర నడిమికి చినిగెను. చాలండి. గర్భాలయపు తెర ఏమైందంట? నడిమికి చినిగెను. పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలమైన పరలోకానికి ఈ తెర అడ్డుగా ఉంది. పాత నిబంధన ప్రకారము ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి మరణం జరుగుతుందో ఆ తెర చినిగిపోయింది. ఆ తెర చాలా బలమైనది, చాలా శక్తివంతమైనది. మానవుడు ఎవడునో చేతితో పట్టుకొని కూడా చింపలేడు. కానీ దైవశక్తి ఆ తెరను చింపివేసింది. మనం ఒక గోడ ఎంత గట్టిగా ఉంటుంది అని అనుకుంటామో ఆ తెర అంత గట్టిగా ఉంది, అంత గట్టిగా చేయబడింది, అంత గట్టిగా అల్లబడిందండి. అలాంటి తెర నడిమికి చినిగిపోయింది. చినిగి 2 ముక్కలు అయి దారి ఏర్పడింది. అంటే ఇక్కడ మరణం జరుగుతుంటే ఎదురుగా కొండ అవతల మరణం జరుగుతుంది. కొండ మీద దేవాలయం ఉంది. కలవరి కొండ మీద మరణం జరుగుతుంది. ఎదురుగా యెరూషలేములో దేవాలయం ఉంది. దేవాలయంలో తెర ఉంది. ఆ తెర నడిమికి చినిగిపోయింది. అలా చినిగిపోవడంలో ఉన్న అంతరార్థం ఏంటి అంటే, పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి అంటే పరలోకానికి ఒక మార్గం ఏర్పడింది. నేనే మార్గం అని ఆ తెర చింపి మరి దేవుడు మనకి చూపించాడండి. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం చదవండి. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఇక్కడ ఉన్న మాట ఏంటి అంటే, బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడిందండి. యేసయ్యకు ఒక పేరుంది. ఏంటండి ఆ పేరు? ఆత్మలకు తండ్రి అయిన దేవుడు. ఆత్మలమైన మనందరినీ ఈ లోకానికి, శరీరంలోనికి పంపించిన అటువంటి దేవునికి మరలా తిరిగి మన ఆత్మలను అప్పగించుకోవాలి. నిష్కలంకమైనదిగా అప్పగించుకోవాలి. మనం మన ఆత్మలని అపవిత్రతగా అప్పగించుకోకూడదు. నిష్కలంకమైనదిగా అప్పగించుకోవాలి దేవుని బిడ్డలారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానము ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రునిగా చేసుకొందుము. ఆత్మలమైన మనలందరినీ ఈ లోకానికి ఆత్మలలో కపటం లేనివాడు ధన్యుడు, ఆత్మలో కల్మషం లేనివాడు ధన్యుడు. చనిపోయే సమయంలో నువ్వేం మాట్లాడాలో తెలుసా? తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. మనందరికీ యేసుక్రీస్తు ఒక గుణపాఠం నేర్పిస్తున్నాడండి. ఆయన మరణ సమయంలో మీరు ఇలా ఉండాలి. మీరు కూడా మరణిస్తారు. మీరు కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి పెట్టే ఒక రోజు వస్తుంది. నేను ఎలాగైతే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నానో మీరు కూడా అలాగే ఒకరోజు ఖాళీ చేయవలసిన రోజు వస్తుంది. నేను ఎలాగైతే ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నానో మీరు కూడా అలాగే ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. ఆ రోజు మీరు కూడా తండ్రి సన్నిధిలో ఇదే మాట మాట్లాడాలి.
తండ్రి నేను చనిపోతున్నా అన్న సమయం నాకు అర్థమవుతుంది. మరో క్షణం నేను ఈ శరీరాన్ని ఖాళీ చేయబోతున్న విషయం నాకు అర్థమవుతుంది తండ్రి. అందుకే నేను అంటున్నాను, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను. ప్రభువా, నేను పవిత్రుడిగా ఉన్నాను, నేను నిర్దోషిగా ఉన్నాను, యథార్థవంతునిగా ఉన్నాను, నీ ఎదుట కపటం లేనివానిగా ఉన్నాను. తండ్రి నన్ను అంగీకరించు ప్రభువా. స్టెఫెన్ చనిపోతూ ఏమన్నాడండి ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 59వ వచనం. ప్రభువును గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమనగా స్టెఫెన్ పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టి చంపిరి. ఏమంటున్నారు స్టెఫెను? ఏమంటున్నాడండి స్టెఫెను? యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెన్ పలుకుచుండగా స్టెఫెన్ ఏమంటున్నాడు? యేసు ప్రభువా నా మరణ గడియలు సమీపమైనాయి, నేను ఈ లోకాన్ని విడిచి పెట్టవలసిన గడియలు సమీపమైనాయి, నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది, నా ఆత్మను చేర్చుకో ప్రభువా. మళ్ళీ మనం చూస్తే 1 పేతురు 2వ అధ్యాయము 20వ వచనం. 1 పేతురు 2వ అధ్యాయము 20వ వచనం. తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించినలా మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినలా అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. మేలు చేసి ఏమవ్వాలంట? బాధపడాలి. అప్పుడు కూడా మీరు సహించాలండి. మనం సహిస్తామండి? మేలు చేసి బాధపడుతామా? సహిస్తామా? సహించము. వారు ఒక మాట అంటే మనం తిరిగి 3 మాటలు అంటాం. అలా ఉండకూడదు దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం చూస్తుంటే మేలు చేసి మీరు ఏమవ్వాలంట? బాధపడాలి. అప్పుడు కూడా మీరు సహించాలి. ఎవరికి ఘనము? దేవునికి ఘనము. ఎందుకు మీరు పిలువబడితిరి. అదే 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం కూడా చదవండమ్మా. 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఎవరి అడుగుజాడల యందు నడవాలండి మనం? తన అడుగుజాడల యందు. తనంటే ఎవరు? మన పరిశుద్ధాత్మ తండ్రి అడుగుజాడల యందు మనం నడుచుకోవాలి. ఆయనకు మాదిరిగా మనం ఉండాలి. ఆయన వేసిన రూట్ మ్యాప్లో మనం నడవాలి. ఆయన చూపిన మార్గంలో మనం నడవాలండి. అదే 1 పేతురు 2:25 వచనం కూడా చదవండమ్మా. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైనా ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మీరు గొర్రెల వలె దారి తప్పితిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు. ఎవరి కాపరండి? శరీర కాపరియా, ఆత్మల కాపరియా? మీ ఆత్మల కాపరి అయినా అధ్యక్షుడినైనా ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. ఆయన మన అందరికీ ఆత్మల కాపరి. నీ ఆత్మ నశించిపోకూడదు, నీ ఆత్మ దారి తప్పిపోకూడదు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించుకుందామండి. నీ ఆత్మ నశించిపోతుందా? నీ ఆత్మ దారి తప్పిపోతుందా? నీ ఆత్మ దారి తప్పిపోతుంది అని అంటే నీకు ప్రార్థన లేదు, మోకాల ప్రార్థన లేదు, కన్నీటి ప్రార్థన నీకు లేదు. దేవుని బిడ్డలారా, నీ ఆత్మ నశించిపోకూడదు, నీ ఆత్మ దారి తప్పిపోకూడదు. నీ ఆత్మ వచ్చిన చోటికి తిరిగి వెళ్ళాలి, పరలోకానికి తిరిగి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, అదే 1 పేతురు 4:19 వచనం చదవండమ్మా. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు ఏం చేయాలంట? తమ ఆత్మలను, మన ఆత్మలను అప్పగించుకోవాలంట. తండ్రికి అప్పగించుకోవాలి. దేవుని బిడ్డల ప్రభు అదే చేశారు. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొంచున్నాను అని చెప్పారండి. దేవునికి మనం మాదిరిగా ఉండాలి. దేవుని చూపిన మార్గంలో మనం నడవాలి. దేవుని బిడ్డలారా, మనం చనిపోయే సమయంలో తండ్రి, నా ఆత్మను
నీ చేతికి అప్పగించుకొంచున్నాను అనాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, యథార్థ మనసుతో మన ఆత్మలను పరలోకపు తండ్రికి అప్పగించుకుందాం. అట్టి ధన్యత ప్రతి కుటుంబానికి దయచేయునుగాక. ఆమేన్.